Hi everyone, this is Chandan and welcome to Chandan Logics. యాక్చువల్లీ మనం లాస్ట్ క్లాస్లో ఆర్ఆర్బి పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాము. ఆల్రెడీ దాంట్లో మనం కొన్ని క్వశ్చన్స్ చెప్పాము. రిమైనింగ్ క్వశ్చన్స్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. ఓకేనా, చూడండి ఒకసారి. అండ్ ఇంకొకటి, ఒకవేళ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే కనుక వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా, సబ్స్క్రైబ్ చేసి అక్కడ బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. అప్పుడు మాత్రమే మీకు మన ఛానల్కి సంబంధించిన వీడియోస్ అప్లోడ్ అయినప్పుడల్లా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంటుంది అనమాట. ఓకేనా, చూడండి క్వశ్చన్ నెంబర్ 9. ఎందుకంటే మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో 8 క్వశ్చన్స్ వరకు చెప్పేశాము. క్వశ్చన్ నెంబర్ 9. ఈ క్వశ్చన్ వచ్చేసరికి ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి. ఏంటంటే P bought an article for rupees 1600 and sold it at a profit of 10%. What would have been the increase in profit percent if it would have been sold for rupees 1840? ఇప్పుడు ఈ క్వశ్చన్ కూడా ఆన్సర్ డైరెక్ట్గా మీకు క్యాలిక్యులేషన్ వస్తే ఫాస్ట్గానే పెట్టేసుకోవచ్చు, ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి చూడండి, యాక్చువల్గా దాని వాల్యూ ఎంత అంటే 1600 రూపీస్. ఈ 1600 రూపీస్ ఉన్న దాన్ని ఏం చేశారంటే ఫస్ట్ 10% ప్రాఫిట్కి అమ్మారు. 10% ప్రాఫిట్ అంటే 10% అంటే 160 రూపీస్కి అమ్మారు. ఇప్పుడు చూడండి, అంటే 10% ప్రాఫిట్ కంటే 160 రూపీస్ ఎక్స్ట్రా కమ్మారు. ఇప్పుడు ఒకవేళ అలా కాకోకుండా ఏంటంటే ఇట్ వాజ్ సోల్డ్ ఎట్ 1840. ఒకవేళ 1840కి అమ్మితే 1840 అంటే 1600 రూపీస్కి అమ్ముకోకుండా 1840కి అమ్ముంటే అప్పుడు ఏమై ఉండదంటే క్వశ్చన్ అడుగుతుంది ఎంత పర్సెంటేజ్ ప్రాఫిట్ ఇంక్రీజ్ అవుతుంది అని అడుగుతున్నాడు. చూడండి, ఇనిషియల్గా అమ్మినప్పుడు ఏమైందంటే 10% ప్రాఫిట్కి అమ్మారు, అవునా, ఇనిషియల్గా అమ్మినప్పుడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏమైందంటే 1840కి అమ్మారు. 1840కి అమ్ముతున్నప్పుడు చూడండి ఒకసారి, 1840కి అమ్ముతున్నప్పుడు 1600 ఉండాల్సింది 1840కి అమ్మారంటే ఎంత ఎక్కువ కమ్మారు. డిఫరెన్స్ ఎంత అంటే 240 అన్నమాట. ఇప్పుడు 240 అనేది 1600లో ఎంత పర్సెంట్? 240 అనేది 1600లో ఎంత అంటే 15%, అవునా. ఇప్పుడు చూడండి ఒకసారి, 160 ఏమో 10%, 240 ఏమో 15%. అంటే అంతకుముందు అతను 10% ప్రాఫిట్కి అమ్మాడు, ఇప్పుడు అతను 15% ప్రాఫిట్కి అమ్మాడు. క్వశ్చన్ ఏమడిగిందంటే ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయింది ప్రాఫిట్ అంటున్నాడు. అంతకుముందు 10% ప్రాఫిట్ ఉంది, ఇప్పుడు 15% ప్రాఫిట్ అయిందంటే దాని మీనింగ్ 5% ఇంక్రీజ్ అయిందని. సో ఆన్సర్ ఏంటంటే 5% అని పెడతారు. ఓకేనా, అలా సింపుల్గా ఆన్సర్ 5% అవుతుంది. ఇది జస్ట్ ఓరల్ క్యాలిక్యులేషన్ అంతే. ఎప్పుడు ఓరల్ క్యాలిక్యులేషన్ అంటే మీకు పర్సెంటేజ్ మీద గ్రిప్ ఉందనుకోండి, అప్పుడు ఇది సింపుల్గా ఓరల్ క్యాలిక్యులేషన్. జస్ట్ మీరు ఆన్సర్ని చూసి పెట్టేసుకోవచ్చు పర్సెంటేజ్ మీద గ్రిప్ ఉంటే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇది రీజనింగ్ సంబంధించిన క్వశ్చన్ అనమాట. యాక్చువల్లీ ఇప్పుడు ఈ క్వశ్చన్ని చాలా మంది చేయడానికి కింద మీద పడతా ఉంటారు. ఈ క్వశ్చన్ చూడండి ఎంత ఈజీ క్వశ్చన్ చూడండి ఒకసారి. 27, 3, 19, 10 ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 90. ఓకేనా, ఆప్షన్ చూడండి, ఆప్షన్స్ ఇంటూ మైనస్ డివిజన్, ఇది ఫస్ట్ ఆప్షన్, ప్లస్ డివిజన్ మైనస్, ఇది సెకండ్ ఆప్షన్, ప్లస్ మైనస్ డివిజన్, ఇది థర్డ్ ఆప్షన్, ఇంటూ ప్లస్ మైనస్, ఇది ఫోర్త్ ఆప్షన్. చూడండి, ఇలా వాళ్ళు చెప్పారు ఏమనంటే 27 స్పేస్ 3 గ్యాప్ 19 గ్యాప్ 10 ఈజ్ ఈక్వల్ టు 90. ఇప్పుడు ఈ ఆప్షన్లో ఏ ఆప్షన్ తీసుకువెళ్ళి పైన పెడితే ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు 90 అని సాటిస్ఫై అవుతుంది అని అడుగుతున్నారు. ఓకేనా, ఇలాంటివి ఏంటంటే ఎస్ఎస్సి ఎగ్జామినేషన్లో కూడా ఎక్కువగా వస్తుంటాయి అన్నమాట ఈ క్వశ్చన్లు. ఇది ఏంటి అడుగుతున్నారంటే ఈ కింద ఉన్న ఆప్షన్లో ఏ పెట్టాలి ఇక్కడ అంటే, ఇప్పుడు ఏది ఫస్ట్ ఆప్షన్ తీసుకెళ్ళి పెట్టాలా, సెకండ్ ఆప్షన్ తీసుకెళ్ళి పెట్టాలి, ఏ ఆప్షన్ పెడితే ఈ ఈక్వేషన్ బ్యాలెన్స్ అవుతుంది అంటున్నారు. ఇప్పుడు దీనికి చాలా మంది ఏం చేస్తారంటే ఒక్కొక్క ఆప్షన్ చెక్ చేస్తూ ఉంటారు. చూడండి, ఒక్కొక్క ఆప్షన్ చెక్ చేస్తూ ఉంటే దీనికి బోల్డంత టైం పట్టుద్ది, అవునా. మరి ఎలా ఆలోచించాలంటే కొత్తగా ఆలోచించారనుకోండి. ఒకవేళ మామూలు వ్యక్తి ఆ క్వశ్చన్ పెట్టడానికి 1 మినిట్ తీసుకుంటే నువ్వు 5 సెకండ్సే పెడతావు ఎప్పుడు కొత్తగా ఆలోచిస్తే. ఇప్పుడు చూడండి ఒకసారి, ఈ క్వశ్చన్కి నిజం చెప్పాలంటే 5 సెకండ్స్ చాలు, అసలు 1 మినిట్ అవసరం లేదు కూడా. ఒకసారి చూడండి, ఇప్పుడు నేను ఏం చెక్ చేస్తానంటే డివిజన్ ఆపరేషన్ చెక్ చేస్తున్నా. డివిజన్ ఆపరేషన్ చెక్ చేస్తే లాస్ట్లో డివిజన్ ఉంది, ఇప్పుడు చూడండి అంటే ఇక డివిజన్ ఉందన్న అర్థం. ఇప్పుడు చూడండి,
చూడండి 1910లో పోద్దా పోదు, 1910లో పోదంటే ఇది వెంటనే రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. ఎందుకనంటే యాక్చువల్లీ ఆన్సర్ చూస్తే కనుక ఆన్సర్ అనేది ఇంటీజర్ వాల్యూ అనమాట. ఆన్సర్ ఇంటీజర్ వాల్యూ. ఇప్పుడు 1910తో ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవ్వదు. ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవ్వదంటే ఆన్సర్ డెసిమల్. డెసిమల్ అంటే ఆన్సర్ పాయింట్లో రాబోతుంది. ఆన్సర్ పాయింట్లో రావాలి. కానీ క్వశ్చన్ చూస్తేనేమో ఇంటీజర్లో ఉంది. క్వశ్చన్ ఆన్సర్ చూస్తే ఇంటీజర్లో ఉంది. మీరు క్యాలిక్యులేట్ చేస్తే డెసిమల్లో వస్తుంది. మరి ఆన్సర్ ఇంటీజర్లో కావాలంటే డెసిమల్లోకి రాకూడదు కదా. అందుకని ఫస్ట్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఇక్కడ కూడా డివిజన్ చూడండి. ఇక్కడ డివిజన్, ఇప్పుడు ఇక్కడ డివిజన్ అయితే 319 3 డివైడ్ బై 9 అంటే ఎగ్జాక్ట్గా పోతుందా? పోవట్లేదు. పోవట్లేదు కాబట్టి మళ్ళీ రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్ పెట్టండి. ఇప్పుడు చూడండి ఆల్రెడీ ఇక్కడ పోలేదు కదా, మళ్ళీ ఇక్కడే ఉంది, మళ్ళీ పోదు, మళ్ళీ రాంగ్ ఆన్సర్. ఇక్కడ చూడండి ఇప్పుడు ఇక్కడ ఎక్కడ డివిజన్ లేదు కూడా. వీళ్ళందరూ పైకి వెళ్తే సాటిస్ఫై అవుతారు. అప్పుడు నేను డైరెక్ట్గా ఆన్సర్ ఇది పెట్టేస్తాను. మళ్ళీ సాటిస్ఫై అవుద్దా లేదా అని చెక్ చేయను. ఎందుకంటే పైన వాళ్ళు సాటిస్ఫై చేయట్లేదు అంటే ఆబ్వియస్గా కింద వాడు సాటిస్ఫై చేస్తాడనే కదా. మళ్ళీ నువ్వు వెళ్ళి సాటిస్ఫై అవుతాడా లేదా అని చూస్తావా? తెలివైన వాడు ఎవడ అది చేయడు. ఎందుకంటే పైన 3 ఆప్షన్లు రాంగ్ ఆన్సర్ అంటే ఆటోమేటిక్గా 4th ఆప్షన్ రైట్ ఆన్సర్ అయిపోతుందని అర్థం. మళ్ళీ మనం వెళ్ళి చెక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అలా నేను ఏంటంటే ఈ క్వశ్చన్లో డివిజన్ ఆపరేషన్ యూజ్ చేస్తాను. డివిజన్ ఆపరేషన్ యూజ్ చేసినప్పుడు వాడు ఎగ్జాక్ట్గా పోవాలి, కానీ వాడు పోవట్లేదు కాబట్టి వెంటనే మీరు ఏం చేస్తారంటే రాంగ్ ఆన్సర్ అని పెట్టి రైట్ ఆన్సర్ పెట్టేశారు. అవునా? ఇప్పుడు చూడండి ఒకసారి, చాలా మంది ఏంటంటే రీజనింగ్ ఈజీ అనుకుంటారు. ఎస్, రీజనింగ్ నిజంగానే ఈజీ. కానీ ఏంటంటే రీజనింగ్ని ఇంకా చాలా ఈజీగా చేసుకోవచ్చు, ఇంకా చాలా ఈజీగా. ఇప్పుడు ఇలా ఆలోచిస్తూ ఉంటే పాపం చాలా మంది ఏంటంటే ఈజీ అంటే ఆన్సర్ వస్తే ఈజీ అనుకుంటున్నారు. ఆన్సర్ రావడం కాదు అక్కడ. ఆన్సర్ ఎంత టైంలో వస్తుందో అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నువ్వు ఆన్సర్ చేసావు, కానీ ఆన్సర్ చేస్తే నీకు 1 minute పట్టింది. ఇప్పుడు నేనేం చేస్తాను, 5 seconds ఆన్సర్ పెట్టేశాను. అప్పుడు ఎవరికి జాబ్ ఇస్తారంటే 5 secondsలో పెట్టినవాడు జాబ్ ఇస్తారు తప్ప నిమిషంలో పెట్టినవాడు జాబ్ ఎవడు అక్కడ వాడు. అందుకని ఏంటంటే ఈజీ అంటే దాని మీనింగ్ ఏంటంటే మిగిలిన వాళ్ళకన్నా నువ్వు తెలివిగా చేయాలి. తెలివిగా అంటే తక్కువ సమయంలో చేయాలి. అలా చెప్తే అప్పుడు చెప్పొచ్చు ఈజీ అని. ఆన్సర్ వస్తే ఈజీ అని కాదు, ఆన్సర్లు వస్తాయి. ఆన్సర్ ఎంత టైంలో వచ్చిందని ఇంపార్టెంట్, ఆన్సర్ రావడం ఇంపార్టెంట్ కాదు అక్కడ. అవునా? అది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమడుగుతున్నారంటే ఇది కూడా సింప్లిఫికేషన్ సంబంధించిన క్వశ్చన్ అనమాట. సింప్లిఫికేషన్ సంబంధించిన క్వశ్చన్ నెంబర్ 11 చూడండి. ఇది కూడా ఆన్సర్ జస్ట్ చూసే చెప్పవచ్చు, దీనికి పెద్ద చేయాల్సిన అవసరం కూడా లేదు. 2/7 ప్లస్ 3/5 హోల్ బ్రాకెట్స్ డివైడెడ్ బై మొత్తానికి డివిజన్ 2/5 ప్లస్ 2/7 ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఓకేనా? ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఆప్షన్స్ రాసుకుంటున్నా. ఆప్షన్స్ 31/24, నెక్స్ట్ ఆప్షన్ 24/31, నెక్స్ట్ ఆప్షన్ 26/25, నెక్స్ట్ ఆప్షన్ 12/13. ఓకేనా? ఈ క్వశ్చన్కి ఆన్సర్ చూసే పెట్టేయచ్చు, చేయాల్సిన అవసరం కూడా లేదు, చూసే. ఇప్పుడు చూడండి ఇక్కడ ఎంత ఉంది? 7 × 5. ఇక్కడ ఎంత ఉంది? 7/5. అంటే 7కి 5 కాబట్టి 7 × 5 అంటే 35. అంటే కింద 35 ఉంది, కింద 35 ఉంది. 35 రెండు క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి ఇంకా వాళ్ళ గురించి ఆలోచించొద్దు. ఇక వాళ్ళ గురించి ఆలోచించుకోకుండా పైన న్యూమరేటర్స్లో ఏం రాబోతుంది చూడండి. 5 × 2 చేస్తే 10 వచ్చుద్ది. 7 × 3 చేస్తే 21 వచ్చుద్ది. 10 + 21 అంటే ఎంత? 10 + 21 అంటే 31. అంటే న్యూమరేటర్లో 31 ఉండాలి. న్యూమరేటర్ 31 ఆప్షన్ ఒకటే ఉంది. అంటే ఇవన్నీ రాంగ్ ఆన్సర్ అయిపోతాయి. అప్పుడు వెంటనే ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ అని పెట్టేస్తాం. అవునా? ఇప్పుడు చూడండి ఎంత ఏం పట్టింది క్వశ్చన్ ఆన్సర్ పెట్టడానికి జస్ట్ 1 second చాలు. 1 second ఆన్సర్ అయిపోద్ది. అంతేగాని మళ్ళీ నీట్గా LCM తీసుకుని ఎంత హడావిడి లేదు అక్కడ. ఎందుకంటే ఎంత హడావిడి చేస్తే నీకేమి ఎక్కువ మార్కులు రావు. అవునా? ఆన్సర్ పెట్టావా లేదా, అది ఎంత టైంలో పెడితే నీకేంటి, అది నువ్వు చూసావా చేసావా ఎవరికి తెలిసి. ఇవన్నీ ఎగ్జామినర్ కావాల్సింది తెలివైన వాళ్ళు కావాలి. నువ్వు అందరికన్నా తెలివిగా ఆలోచిస్తే నీదే జాబ్. ఒకవేళ నువ్వు తెలివిగా ఆలోచించలేకపోయావు అనుకో, అప్పుడు నీ పక్కన వాడి జాబ్, అది నీ చేతిలో ఉంటుంది. నువ్వు తెలివిగా ఆలోచిస్తున్నావా లేదని. ఇంకో క్వశ్చన్ వచ్చింది చూడండి. ఇంకో క్వశ్చన్, ఇది కూడా క్వశ్చన్ రీజనింగ్ నుంచే. క్వశ్చన్ నెంబర్ 12 చూడండి నీట్గా. ఇది కూడా 44 4 7 5 ఈజ్ ఈక్వల్ టు 82. చూడండి అసలు ఎంత ఈజీగా ఉందో పేపరు. కానీ ఈజీ అని ఎప్పుడు బాగా ఆలోచించేవాడికి ఈజీ. పాపం అలా ఆలోచించలేదు అనుకో కష్టమైన పేపరే వాళ్ళకి అది. చూడండి ఆప్షన్స్ చూడండి. ఇంటూ మైనస్ డివిజన్, ఓకేనా? నెక్స్ట్ ప్లస్ డివిజన్ మైనస్, నెక్స్ట్ ప్లస్ మైనస్ డివిజన్, నెక్స్ట్ డివిజన్ ఇంటూ ప్లస్.
సేమ్ ఇలాంటిది ఆల్రెడీ నేను ఇందాక చెప్పాను కూడా. ఏం చెక్ చేయాలి? ఫస్ట్ డివిజన్ ఆపరేషన్ చెక్ చేయాలి. డివిజన్ ఆపరేషన్ చెక్ చేసినప్పుడు ఎగ్జాక్ట్గా పోవాలి. ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అయితేనే ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉంది. ఎగ్జాక్ట్ డివిజిబుల్ అవ్వకపోతే ఆన్సర్ అవడానికి ఛాన్స్ లేదు. చూడండి, డివిజన్ ఆపరేషన్ చెక్ చేస్తే 7/5 అంటే ఎగ్జాక్ట్ డివిజిబుల్ అవ్వట్లేదు, రాంగ్ ఆన్సర్. డివిజన్ ఆపరేషన్ చెక్ చేస్తే 4/7 అంటే ఎగ్జాక్ట్ డివిజిబుల్ అవ్వట్లేదు, రాంగ్ ఆన్సర్. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడే రాంగ్ ఆన్సర్ అయిపోయింది, ఇది కూడా రాంగ్ ఆన్సర్. ఇక్కడ డివిజన్ సింబల్ ఉంది, ఇక్కడ చూడండి డివిజన్ సింబల్ చేస్తే 44/4లో ఎగ్జాక్ట్ డివిజిబుల్ అవుతుంది కాబట్టి రైట్ ఆన్సర్ పెట్టేస్తారు. ఎందుకంటే 44/4లో ఎగ్జాక్ట్గా 11 టైమ్స్ పోతుంది కాబట్టి రైట్ ఆన్సర్ అయిపోద్ది. అప్పుడు ఆటోమేటిక్ ఏంటంటే 4th ఆప్షన్ రైట్ ఆన్సర్ అని పెట్టేస్తారు. అంతేగాని మళ్ళీ ఒక్కొక్కటి చెక్ చేసేంత టైం లేదు. ఒక్కొక్కటి చెక్ చేయడానికి నీ టైం ఉందేమో, కానీ నా దగ్గర టైం లేదు. ఎందుకంటే నేను పరిగెడితేనే జాబ్ ఇస్తారు వాళ్ళు, అంతేగాని నడుస్తాను పాకుతాను అంటే జాబ్ ఎవరు అక్కడ. ఎందుకంటే పరిగెట్టే వాళ్ళే జాబ్. ఓకే, చూడండి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే క్వశ్చన్ నెంబర్ 13. ఈసారి ఏంటంటే నెంబర్ సిస్టమ్కి సంబంధించిన క్వశ్చన్. ఇది నెంబర్ సిస్టమ్కి సంబంధించిన క్వశ్చన్ నెంబర్ 13 ఏంటంటే ఇఫ్ R019 ఇఫ్ R019 ఈజ్ డివిజిబుల్ బై 11, ఈ నెంబర్ ఏంటంటే 11తో డివిజిబుల్ అవ్వాలి. ఫైండ్ ద స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్ R. Rకి స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్ ఏంటి అంటున్నారు. ఆప్షన్స్ చెప్పారు 5, 6, 7, 8 అంటున్నారు. ఇప్పుడు చూడండి, ఈ R అనేది ఏమవ్వాలి అంటున్నారు. 5, 6, 7, 8 ఏంటి అని అడుగుతున్నారు. ఏమవ్వాలంట? నెంబర్ 11లో డివిజిబుల్ అవ్వాలి. నెంబర్ 11లో డివిజిబుల్ అవ్వాలంటే డివిజిబుల్ రూల్ ఫర్ 11 ఏంటి? సమ్ ఆఫ్ డిఫరెన్స్ ఆఫ్ ఆల్టర్నేట్ ప్లేసెస్ షుడ్ బి 0 or 11. అవునా? అంటే ఒకవేళ మీరు ఆల్టర్నేట్ ప్లేసెస్ని యాడ్ చేసి డిఫరెన్స్ తీసుకుంటే 0 కానీ 11 కానీ వస్తే అప్పుడు ఆ నెంబర్ 11తో డివిజిబుల్ అవుతున్నట్టు. అవునా? ఇప్పుడు చూడండి, ఒకసారి చూస్తే ఆల్టర్నేట్ ప్లేస్ అంటే 6, 1 యాడ్ అవుతాయి. ఆల్టర్నేట్ అంటే 0, 9 యాడ్ అవుతాయి. 0 + 9 అంటే 9. అవునా? ఇప్పుడు ఇక్కడ కూడా 9 వస్తేనే 9 - 9 0 అవుద్ది, అప్పుడు 11తో డివిజిబుల్ అవుద్ది. ఇది చూడండి ఒకసారి, R + 1 చేస్తే 9 రావాలి. R + 1 చేస్తే 9 రావాలి. R + 1 చేస్తే 9 రావాలంటే అప్పుడు R ఏమవ్వాలి? 8 అవ్వాలి. 8 ఆప్షన్ పెట్టేయండి, సింపుల్. అవునా? ఎందుకంటే డివిజిబుల్ రూల్ ఫర్ 11 ఏంటి? సమ్ ఆఫ్ ఆల్టర్నేట్ ప్లేసెస్, సమ్ ఆఫ్ డిఫరెన్స్ ఆఫ్ ఆల్టర్నేట్ ప్లేసెస్. అంటే ఆల్టర్నేట్ ప్లేసెస్ ని సమ్ చేసి డిఫరెన్స్ చేస్తే 0 కానీ 11 కానీ రావాలి. అలా వస్తే 11తో డివిజిబుల్ అయినట్టు. అప్పుడు ఆన్సర్ ఏంటంటే R = 8. ఎందుకంటే R అనేది సింగిల్ డిజిట్, అదొక సింగిల్ డిజిట్ అనమాట. అది ఏంటి అని అడిగారు, ఏంటంటే 8 అని పెట్టేస్తారు. ఓకేనా? అది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఏంటంటే 14. ఇది యావరేజెస్ సంబంధించిన క్వశ్చన్. యావరేజ్ ఏం చెప్పారు చూడండి. ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 20 మల్టిపుల్స్ ఆఫ్ 12 ఎంత అంటున్నారు. అంటే ఫస్ట్ 20 మల్టిపుల్స్ ఆఫ్ 12. ఫస్ట్ 20 మల్టిపుల్స్ ఆఫ్ 12 అంటే 12 మల్టిపుల్స్ తెలుసు కదా మీకు. 12 మల్టిపుల్స్ ఏంటి? 12, 24. అవునా? ఇలా సో ఆన్. ఫస్ట్ 20, ఫస్ట్దేమో 12. 20 అంటే 20th టర్మ్ అని అర్థం. అంటే 12 × 20, 12 × 20 అంటే 240 అని అర్థం. అంటే ఫస్ట్ టర్మ్ ఏమో 12, 20th టర్మ్ ఏమో 240. ఎందుకంటే వాళ్ళు చెప్పింది ఫస్ట్ 12 మల్టిపుల్స్. ఫస్ట్ 12 మల్టిపుల్స్ అంటే 1, 2, 3 సో ఆన్. అలా 19, 20 అని అర్థం అనమాట. అలా 12 × 1 అంటే 12, 12 × 2 అంటే 24. అలా 12 × 2 అంటే 240. ఇప్పుడు క్వశ్చన్ అడిగింది ఏంటంటే వీళ్ళ యావరేజ్ ఎంత అని అడుగుతుంది. ఇప్పుడు ఈ సిరీస్ అనేది అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంది. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే డిఫరెన్స్ సేమ్ ఉంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అని పిలుస్తాము. ఎప్పుడైతే అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటుందో యావరేజ్ అని అడిగితే కనుక, యావరేజ్ అని అడిగితే మీరు చేయాల్సింది హైయెస్ట్ నెంబర్ ప్లస్ లోవెస్ట్ నెంబర్ బై 2 చేయాలి. హైయెస్ట్ నెంబర్ ప్లస్ లోవెస్ట్ నెంబర్. హైయెస్ట్ నెంబర్ ఎంత? 240. లోవెస్ట్ నెంబర్ ఎంత? 12. 240 + 12 / 2 అంటే 252 / 12. సారీ 252 / 2. 252 / 2 కాబట్టి అప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే 26. సారీ 252 / 2 అనమాట. అప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే 126 అనమాట. ఆన్సర్ 126. అలా జస్ట్ ఏంటంటే నిజం చెప్పాలంటే ఇది కూడా అవసరం లేదు, ఇది కూడా చేయాల్సిన అవసరం లేదు. హైయెస్ట్ నెంబర్ 240, స్మాలెస్ట్ నెంబర్ 12. 240 + 12 అంటే 252. 252లో హాఫ్, ఎందుకంటే డివైడ్ బై 2 కదా. 252ని హాఫ్ చేశారు అనుకోండి, ఎంత వచ్చింది? 126. అప్పుడు ఆన్సర్ 126 అని పెట్టే సరిపోద్ది. అది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 15 ఏంటో చూడండి. ఇవన్నీ మీ ఎగ్జామ్ పేపర్లోనే చూడండి ఎంత ఈజీగా ఉన్నాయో. చాలా ఈజీ అంటే చాలా ఈజీ క్వశ్చన్స్.
తెలివిగా ఆలోచిస్తేనే, లేకపోతే మళ్ళీ కష్టపడాల్సిన అవసరం ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 15 చూడండి. ఏంటంటే వాట్ ఈజ్ ద మీడియన్ ఆఫ్ ద ఫాలోయింగ్ లిస్ట్ ఆఫ్ నెంబర్స్? మీడియన్ ఏంటి అంటున్నారు. మీడియన్ అంటే చాలా చాలా సింపుల్. చూడండి ఒకసారి, నెంబర్స్ ఏంటంటే 55, 53, 56, 59, 61, 69, 31. మీడియన్ అంటే ఏంటంటే, మీడియన్ అంటే n+1/2 n+1/2 టర్మ్ అనమాట. n+1/2 టర్మ్ అంటే ఇచ్చిన నెంబర్స్ అన్నిటిని అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసి n+1/2 టర్మ్ని తీసుకోవాలి. దాన్ని మనం ఏమని చెప్తామంటే మీడియన్ అంటాం. n అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయో దాన్ని n అంటాం. చూడండి, నెంబర్ ఆఫ్ నెంబర్స్ 1 2 3 4 5 6 7 నెంబర్స్ కాబట్టి n వాల్యూ 7+1/2 అంటే 4th టర్మ్ అని అర్థం. ఎప్పుడు వీటిని అసెండింగ్ అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసిన తర్వాత 4th టర్మ్ ఎవరుంటే వాళ్ళే ఆన్సర్ అవుతారు. దాన్నే మనం మీడియన్ అని పిలుస్తాం అనమాట. ఓకేనా? ఇప్పుడు జస్ట్ చెప్పింది చాలా సింపుల్. మీడియన్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే స్టాటిస్టిక్స్కి సంబంధించి కూడా ఆర్ఆర్బీ ఎగ్జామినేషన్లో క్వశ్చన్లు వస్తుంటాయి. మీడియన్ అంటే ఏమిటంటే ఈ ఉన్న నెంబర్స్ అన్నిటిని అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసిన తర్వాత ఎన్ని టర్మ్స్ ఉన్నాయో చూసుకుని దాంట్లో n+1/2 టర్మ్ తీసుకోవాలి. ఒకవేళ ఇది n+1/2 టర్మ్ కడితే ఇప్పుడు 4 కాకుండా 4.5 వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? 4th టర్మ్కి 5th టర్మ్కి మధ్యలో టర్మ్ తీసుకుంటారు. ఓకేనా? చూడండి అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేస్తే ఫస్ట్ ఏమొచ్చిందంటే 31 వచ్చింది ఫస్ట్. తర్వాత ఏమొచ్చుద్దంటే 53 వచ్చుద్ది. తర్వాత ఏమొచ్చుద్దంటే 55 వచ్చుద్ది. తర్వాత ఏమొచ్చుద్దంటే 56 వచ్చుద్ది. నాకు కావాల్సిన 4th నెంబరే కదా, నాకు కావాల్సిన 4th నెంబర్ కాబట్టి ఇక్కడ ఆపేసి ఆన్సర్ 56 అని చెప్పేస్తాను. మిగిలిన నెంబర్ని రాయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నాకు జస్ట్ 4th నెంబర్ చాలు. 4th నెంబర్ ఎంత అంటే 56. అప్పుడు ఆన్సర్ ఎంత అంటే 56 అని చెప్పేస్తారు. నిజం చెప్పాలంటే మళ్ళీ ఇది రాయాల్సిన అవసరం కూడా లేదు. కాకపోతే ఎందుకు రాసామంటే మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకు అర్థం కావాలి కదా, ఆ అర్థం కావాలనే ఉద్దేశంతో రాసి చూపించాను. జస్ట్ అది కళ్ళతో చూసిన ఆన్సర్ వచ్చేస్తుంది, మళ్ళీ రాయాల్సిన అవసరం కూడా లేదనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. ఇది ఏంటంటే ఏజెస్కి సంబంధించి. ఓకేనా? మనం ఆల్రెడీ ఏజెస్కి సంబంధించి వీడియో కూడా చేసాము, 4 వీడియోస్ చేసాము. ఓకే, సో దాని ప్రకారం కూడా మీరు చెప్పేసుకోవచ్చు. యాక్చువల్లీ నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు, కానీ నేను మీకు చెప్తున్నాను చూడండి. 6 years ago ద రేషియో ఆఫ్ ఏజెస్ ఆఫ్ 2 persons P and Q వాస్ 3:2. అంటే 6 years బ్యాక్ ఏంటంటే Pకి Qకి రేషియో, 6 years బ్యాక్ Pకి Qకి రేషియో 3:2. ఓకేనా? నెక్స్ట్ 4 years hence ద రేషియో విల్ బి 8:7. 4 years తర్వాత ఏమవుతుందంటే రేషియో విల్ బి 8:7. క్వశ్చన్ ఏంటంటే ప్రజెంట్ పి ఏజ్ ఎంత అని క్వశ్చన్. ఓకేనా? చూడండి, ఇప్పుడు చూడండి ఒకసారి, ప్రజెంట్ పిహెచ్ ఎంత అంటే ఇప్పుడు కావాలనుకుంటే ఆప్షన్ వెరిఫికేషన్ చేసేవచ్చు. ఆప్షన్ వెరిఫికేషన్ చేస్తే 6 తీసిన వెంటనే దేనికి మల్టిపుల్ అవ్వాలి? 3కి మల్టిపుల్ అవ్వాలి. చూడండి ఒకసారి ఆప్షన్స్ చూడండి. అక్కడ ఆప్షన్స్ ఏంటంటే 10 ఒకటి, 12 ఒకటి, 14 ఒకటి, 8 ఒకటి. ఇవన్నీ ఏంటంటే పి ప్రజెంటేజ్ కాబట్టి ఆప్షన్ వెరిఫికేషన్ చేయాలంటే 6 తీసిన వెంటనే 3తో డివిజిబుల్ అవ్వాలి. 6 తీసిన వెంటనే 6 తీసా 4, 3లో పోయిందా? పోలా. 6 తీసా, 6 తీస్తే 6 3లో పోతుంది. ఇప్పుడు ఇక్కడ 6 తీసాం, ఒకవేళ ఇక్కడ నుంచి మనం 6 తీసాం అనుకోండి 8 3లో పోద్దా? పోదు. ఇక్కడ నుంచి మనం 6 తీసాం, 6 తీస్తే ఏమవుద్ది? 2 3లో పోతుందా? పోదు. రాంగ్ ఆన్సర్. అప్పుడు వెంటనే ఏం చెప్పొచ్చు అంటే 12 రైట్ ఆన్సర్ అని చెప్పేసుకోవచ్చు. ఓకేనా? ఎందుకంటే ఇక్కడ మీరు నీట్గా అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్ చెప్పిన దాని ప్రకారం ఇది 6 years బ్యాక్, ఇదేమో ప్రజెంటేజ్ కాబట్టి ఇది 6 years బ్యాక్ ఉన్నది కాబట్టి ప్రజెంటేజ్ నుంచి 6 years బ్యాక్ వెళ్ళాలంటే 6 సబ్ట్రాక్ట్ చేయాలి. అందుకే నేను ఆప్షన్స్లో 6 సబ్ట్రాక్ట్ చేశాను. 6 సబ్ట్రాక్ట్ చేసిన వెంటనే 3లో డివిజిబుల్ అవ్వాలి. 6 సబ్ట్రాక్ట్ చేసిన వెంటనే 3లో డివిజిబుల్ అవ్వాలి కాబట్టి అలా 3లో డివిజిబుల్ అయితే ఓన్లీ 12 మాత్రమే. ఎందుకంటే 12లో 6 తీసే 6 వచ్చింది, 6 3లో పోతుంది. ఆటోమేటిక్గా మీరు ఆన్సర్ ఏంటంటే 12 years అని పెట్టేస్తారు. లేదనుకుంటే ఇలా కూడా చేసుకోవచ్చు. ఎలాగా? ఇచ్చోండి ఎన్ని పార్ట్స్? 5 parts. ఇచ్చోండి ఎన్ని పార్ట్స్? 5 parts. ఇద్దరు 5 parts చేంజారు. డిఫరెన్స్ ఎంత? 6 years బ్యాక్, 4 years తర్వాత అంటే 10 years చేంజ్. అంటే 5 parts ఈక్వల్ టు 10. 5 parts ఈక్వల్ టు 10 అంటే 1 part ఈజ్ ఈక్వల్ టు 2. 1 part ఈజ్ ఈక్వల్ టు 2 అంటే ఇక్కడ 3 parts కాబట్టి 3 2s are 6. ఎప్పుడు 6 years బ్యాక్ 6 years బ్యాక్ 6 అంటే ఇప్పుడు ఎంత అవుద్ది? 12 years అవుద్ది. ఆన్సర్ 12 years. అలా కూడా పెట్టేసుకోవచ్చు. ఓకేనా? అలా దీని ఆన్సర్ 12 అవుద్ది. యాక్చువల్లీ అంతా చేయాల్సిన అవసరం కూడా లేదు, కళ్ళ ముందు ఆన్సర్లు పెట్టి వదిలేశారు. మీరు చేయాల్సిందల్లా మీ తెలివితేటలను ఉపయోగిస్తారు. మీ తెలివితేటలను ఉపయోగిస్తే చేశారా చూసారా మీ ఇష్టం, అది మీరు ఏమేం చేసుకోండి. మీ కళ్ళ ముందు అయితే ఆన్సర్లు ఉన్నాయి. ఆన్సర్ తీసుకోమని వాడు చెప్పేస్తున్నాడు కూడా, తీసుకెళ్ళిపోమని చెప్తున్నాడు. కానీ మీరేంటంటే తీసుకెళ్ళిపోమంటే
చేసే వెళ్తా అని మీరు అంటున్నారు, కానీ యాక్చువల్ చేయాల్సిన అవసరం లేదు, మీరు జస్ట్ చూసుకుంటూ కూడా వెళ్ళిపోవచ్చు. అది క్వశ్చన్ నెంబర్ 17th క్వశ్చన్ చూడండి. ఇదేంటంటే బోట్స్ అండ్ స్ట్రీమ్కి సంబంధించింది. ఇది కూడా చాలా సింపుల్ క్వశ్చన్, ఆన్సర్ చూస్తే పెట్టేయచ్చు. చూడండి, అప్ స్ట్రీమ్ ఆఫ్ ద బోట్ ఈజ్ 40 km/h. అప్ స్ట్రీమ్ అంటే తెలుసు కదా, అప్ స్ట్రీమ్ అంటే ఏంటంటే స్పీడ్ ఆఫ్ బోట్ మైనస్ స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ అని అర్థం. స్పీడ్ ఆఫ్ బోట్ మైనస్ స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్, స్పీడ్ ఆఫ్ బోట్ మైనస్ స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ ఎంత అంటే 40 km/h అని చెప్తున్నాడు. ఓకేనా, ఎందుకంటే అప్ స్ట్రీమ్లో ఏంటంటే బోట్ స్పీడ్ మైనస్ వాటర్ స్పీడ్ అంటే స్ట్రీమ్ స్పీడ్ అనమాట. ఎందుకంటే అప్ స్ట్రీమ్లో ఏంటంటే ఆపోజిట్లో వెళ్తూ ఉంటాం కదా, ఆపోజిట్లో వెళ్తూ ఉంటాం కాబట్టి సబ్ట్రాక్ట్ చేసాం, ఎస్బి మైనస్ ఎస్ఎస్ అంటే ఇదేమో స్పీడ్ ఆఫ్ బోట్, ఇదేమో స్పీడ్ ఆఫ్ వాటర్ అనమాట. ఎంత అంటే 40 km/h. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏంటంటే స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఇస్ 55 km/h. స్పీడ్ ఆఫ్ బోట్ చెప్పాడు, స్పీడ్ ఆఫ్ బోట్ ఎంత అంటే 55 అంట. ఒకసారి చూడండి, ఇది 55 అయితే ఇది 40 అవ్వాలంటే ఇదేమవ్వాలి, 55 నుంచి 15 తీస్తే 40 సరిపోద్దిగా, అంటే స్పీడ్ ఆఫ్ బోట్ ఏమో 55, స్పీడ్ ఆఫ్ వాటర్ ఏమో 15. ఇప్పుడు క్వశ్చన్ ఏమడుగుతున్నాడంటే వాట్ ఈస్ డౌన్ స్ట్రీమ్ స్పీడ్, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత అంటున్నాడు. చాలా సింపుల్ ఆన్సర్, అవునా. డౌన్ స్ట్రీమ్ అంటే ఏంటి, డౌన్ స్ట్రీమ్ అంటే స్పీడ్ ఆఫ్ బోట్ ప్లస్ స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్. స్పీడ్ ఆఫ్ బోట్ ఎంత 55, అవునా. స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ ఎంత, స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ 15, మరి 55 + 15 అంటే ఆన్సర్ ఎంత 70 km/h. అంటే దాంతో 70 km/h అని పెట్టేసేపు. అంటే ఈ క్వశ్చన్ ఇది కూడా చేయాల్సిన అవసరం లేదు, ఎవరికి, క్వశ్చన్ అర్థమైన వాళ్ళకి. క్వశ్చన్ అర్థమై కాన్సెప్ట్ మీ చేతిలో ఉందనుకోండి, అప్పుడు ఇది కూడా అవసరం లేదు, జస్ట్ ఏంటంటే ఆన్సర్ చూసి పెట్టేసుకోవచ్చు. ఓకేనా. అండ్ ఇంకోటి చూడండి, నేను ఫాస్ట్గా చెప్తున్నాను ఏంటని చూడొద్దు అక్కడ, ఎందుకంటే నేను ఎంత ఫాస్ట్గా చేస్తానని మీరు గమనిస్తూ ఉండాలి. ఎందుకంటే నిజానికి ఇప్పుడు నేను నాటకం ఆడుతూ కూర్చున్నాను అనుకో, నేను నాటకం ఆడుతూ కూర్చొని నువ్వేమనుకుంటావు, ఎగ్జామినేషన్లో కూడా ఇలానే నాటకం ఆడాలేమో అనుకుంటావు. కాదు, ఎందుకంటే ఈ క్వశ్చన్ చూస్తే ఆన్సర్లు వచ్చేస్తాయి. నిజం చెప్పాలని ఇది కూడా అవసరం లేదు, కానీ అప్పటికి నేను కొంచెం స్లోగానే చెప్తున్నాను, కానీ నిజానికి అది కూడా అవసరం లేదు, చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుండొచ్చు. అది ఇప్పుడు ఒకవేళ నేను క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ కాకుండా టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకో, చాలా స్లోగా నీట్గా వెళ్తూ ఉంటాను ఎప్పుడు టాపిక్ ఎక్స్ప్లెనేషన్ అయితే. కానీ ఇప్పుడు మనం ఏంటంటే క్వశ్చన్ పేపర్ చేస్తున్నాం కదా, అందుకే నేను కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18 ఏంటంటే ఇది టైమ్ అండ్ వర్క్ సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఓకేనా. 30 men working 5 hours a day can do a job in 16 days. How many days will 40 men work 6 hours a day to do the same job కాబట్టి వాళ్ళు చేసిన జాబ్ వీళ్ళు చేసిన జాబ్ సేమ్. ఫస్ట్ వాళ్ళు జాబ్ చేశారు, ఏం జాబ్ చేశారంటే ఎంతమంది చేశారంటే వాళ్ళు చేసిన జాబ్ వీళ్ళు చేయాల్సిన జాబ్ రెండు సేమ్. అంటే వాళ్ళు ఎంత వర్క్ చేశారో తెలిస్తే అదే వర్క్ని వీళ్ళు చేస్తారు. వాళ్ళు ఎంత వర్క్ చేశారో తెలియాలంటే ఎంతమంది 30 men, అవునా. ఎన్ని రోజులు కష్టపడ్డారు అంటే 16 days కష్టపడ్డారు. రోజుకి ఎన్ని అవర్స్, రోజుకి 5 hours. ఇప్పుడు సేమ్ వర్క్ అంటే ఇదే వర్క్ని ఏదైతే 30 men 16 days 5 hours పాటు రోజు వర్క్ చేశారు, ఇప్పుడు ఇదే వర్క్ని చేయాలి. ఎవరు చేయాలంటే ఇదే వర్క్ని ఎవరు చేయాలంటే 40 men చేయాలి, అవునా. 40 men రోజుకి ఎన్ని అవర్స్ అంటే 6 hours. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే డేస్ ఎన్ని అని కావాలి. సింపుల్ క్యాలిక్యులేట్ చేసేయండి, 0 క్యాన్సిల్ అయిపోతాయి, అవునా. 16 4లో ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 4 times పోతుంది, అవునా. 6 3లో ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 2 times పోతుంది. 4 2లో ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 2 times పోతుంది. 2 into 5 అంటే 10. అంటే దాని మీనింగ్ నెంబర్ ఆఫ్ డేస్ ఎన్ని అవసరం అంటే 10 days అవసరం అని చెప్పేస్తాం. ఓకేనా. అంటే జస్ట్ ఇది ఏంటంటే వర్క్ సేమ్ అన్న కాన్సెప్ట్ కాబట్టి వీళ్ళు చేసిన వర్క్ వీళ్ళు చేయాల్సిన వర్క్ సేమ్, అందుకని వర్క్ సేమ్ కాబట్టి జస్ట్ వాళ్ళిద్దరిని ఈక్వల్ చేస్తే అప్పుడు ఆన్సర్ ఏమొచ్చిందంటే 10 days టైం పడుతుంది అని వచ్చిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే డేటా ఇంటర్ప్రిటేషన్ సంబంధించి వాళ్ళు క్వశ్చన్ ఇచ్చారు. డేటా ఇంటర్ప్రిటేషన్ సంబంధించి, ఓకేనా. డేటా ఇంటర్ప్రిటేషన్ సంబంధించి క్వశ్చన్ ఇచ్చారు, నీట్గా అబ్జర్వ్ చేయండి ఆ క్వశ్చన్. డేటా ఇంటర్ప్రిటేషన్ సంబంధించి యాక్చువల్ అవన్నీ చాలా ఫాస్ట్గా ఆన్సర్లు వచ్చేస్తాయి, చాలా ఈజీ క్వశ్చన్సే. 2010 నుంచి 2014 వరకు హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ వాళ్ళ ఇంట్లో జరిగిన ఖర్చుల గురించి చెప్పారనమాట. 2010 నుంచి 2011 వరకు మొత్తం 3 క్వశ్చన్లు ఇచ్చారు. 21, 21 ఒకటి, 22 ఒకటి, ఈ 3 క్వశ్చన్లు ఇప్పుడు నేను చెప్తాను చూడండి. హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ గురించి అనమాట. వాళ్ళ ఇంట్లో ఉండే ఖర్చులు ఏంటంటే గ్రాసరీ ఉంది, రెంట్ ఉంది, అలానే లేజర్ ఉంది, ఈఎంఐ ఉంది, ట్యాక్సెస్ ఉన్నాయి, ఇలా వేరు ఖర్చులు ఉన్నాయి అనమాట. ఓకేనా. ఆ ఖర్చులు 2010 నుంచి 2014 వరకు వాళ్ళ ఖర్చులు ఎలా ఉన్నాయి అని చూపించారు. ఇప్పుడు వాళ్ళు అడిగిన క్వశ్చన్ చూడండి. వాళ్ళు అడిగింది ఏంటంటే వాట్ ఈస్ ద టోటల్ హౌస్ హోల్డ్ ఎక్స్పెండిచర్ ఫర్ ద ఇయర్ 2012. 2012లో
2012లో హౌస్ హోల్డ్ ఎక్స్పెండిచర్ ఎంత వచ్చింది 2012లో మొత్తం మీద అంటే అని అంటున్నాడు. 2012లో ఎంత వచ్చిందంటే మొత్తాన్ని యాడ్ చేయమని అర్థం, అవునా? మొత్తాన్ని యాడ్ చేయమని. ఇప్పుడు ఒకసారి చూడండి, నేను ఆప్షన్స్ రాసుకుంటున్నా. ఆప్షన్స్ వచ్చేసరికి ఆప్షన్స్ 89,900. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి 87,120. నెక్స్ట్ ఆప్షన్ 89,100. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి 88,200. ఓకేనా? ఇవన్నీ ఆప్షన్స్. ఇవన్నీ ఏంటంటే మొత్తం 2012కి వాళ్ళకి వచ్చిన ఎక్స్పెండిచర్ అనమాట. మొత్తం 2012 మొత్తం కలిపేస్తే ఎంత ఎక్స్పెండిచర్ వచ్చిందని. ఇప్పుడు గ్రాఫ్లో చూడండి, గ్రాఫ్లో వాళ్ళు ఇచ్చిన వాల్యూస్ అన్ని థౌజండ్స్లో ఇచ్చారనమాట. థౌజండ్స్లో. ఇప్పుడు అక్కడ 32 అన్నారనుకో, 32,000 అని మీనింగ్ అనమాట. అంటే ఇప్పుడు చూడండి, 2010లో గ్రాసరీ 32 అని ఉంది. 32 అంటే 32,000 అని తీసుకోవాలి. అంటే అక్కడ కనిపించే వాల్యూస్ అన్ని 1000లో ఉన్నాయి. ఇప్పుడు ఆ క్వశ్చన్ చూడండి ఎంత ఫాస్ట్గా ఆన్సర్ పెట్టొచ్చో. మనకి ఏం కావాలంటే 2012 మొత్తం అంతా యాడ్ చేస్తే ఎంత అని అడుగుతున్నారు. మొత్తం ఎక్స్పెండిచర్ చూడండి, 2012ని యాడ్ చేస్తే అక్కడ ఏమైందంటే 46 ఉంది. నెక్స్ట్ 46 తర్వాత 14 ఉంది. తర్వాత 7.3 ఉంది. తర్వాత 5.6 ఉంది. తర్వాత 17 ఉంది. అవునా? ఇప్పుడు నీట్గా చూడండి. యాక్చువల్గా అయితే నేను ఇదంతా రాయాల్సిన అవసరం లేదు, కానీ ఏంటంటే నేను ఎక్స్ప్లెనేషన్ కాబట్టి రాశాను అనమాట. మామూలుగా ఇదంతా రాయను. నేనైతే ఇదంతా రాయకుండా ఆన్సర్ పెట్టి వెళ్ళిపోతాను. ఇప్పుడు చూడండి, 2012 ఏంటంటే 46,000 ఖర్చు అయింది, 14,000 ఖర్చు అయింది, 7.3,000 ఖర్చు అయింది, 5.6,000 ఖర్చు అయింది, 17,000 ఖర్చు అయింది. అవునా? ఇప్పుడు చూడండి, ఒకవేళ మీది మొత్తం అంతా యాడ్ చేశాను అనుకుందాం. మొత్తం యాడ్ చేస్తే 3 + 6 అంటే ఎంత? అవునా? 9. లాస్ట్లో 9 రావాలి. 9 వచ్చే ఆప్షన్ ఎక్కడ ఉందో చూడండి. 9 వచ్చే ఆప్షన్ ఎక్కడ ఉంది అంటే జీరోస్ కాకుండా 9 కావాలి. ఎందుకంటే నా పక్కన థౌజండ్స్ కాబట్టి జీరోస్ వస్తాయి అనమాట. జీరోస్ కాకుండా 9 కావాలి. ఇక్కడ నాకు 9 ఉంది, ఇక్కడ 9 లేదు, ఇక్కడ 9 లేదు, ఇక్కడ 9 లేదు. అప్పుడు ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ పెట్టేస్తారు. అవునా? అంతేగాని మళ్ళీ ఇదంతా కూర్చుని యాడ్ చేయడం కాదు. అక్కడ ఎగ్జామినర్ నీ కళ్ళ ముందు ఆప్షన్ పెట్టి తీసుకెళ్ళిపో అంటున్నాడు. కానీ నువ్వేం చేస్తున్నావు? తీసుకెళ్ళను, చేస్తాను. ఎందుకు చేస్తాను నాకు అర్థం కాదు. నువ్వు చేసిన ఎక్కువ మార్కులు ఎవరెవరు అక్కడ? అవునా? అంత కళ్ళ ముందు పెట్టాను, నీట్గా కళ్ళ ముందు పెట్టి తీసుకెళ్ళిపో అంటున్నాడు. తీసుకెళ్ళిపో. ఆన్సర్ ఏమైంది? 89,900. అంత కళ్ళ ముందు నీట్గా కనపడుతుంటే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21. అది కూడా మళ్ళీ డేట్ అండ్ పెర్సెంట్ సంబంధించింది. క్వశ్చన్ ఏంటంటే expenditure on EMI is what % of expenditure on grocery in the year 2014. ఇదేంటంటే 2014లో ఏంటి? ఎక్స్పెండిచర్ ఆన్ EMI is what % of expenditure on grocery. ఆఫ్ తర్వాత ఎవరు వస్తే వాళ్ళు డినామినేటర్ కదా. ఆఫ్ తర్వాత ఎవరు వచ్చారంటే గ్రోసరీ వచ్చింది. గ్రోసరీ అంటే పైనేమో EMI, అవునా? కిందేమో గ్రోసరీ. EMI బై గ్రోసరీ ఇంటూ 100. ఇది కావాల్సింది. ఓకేనా? ఆప్షన్ చూడండి. ఆప్షన్ ఎందుకంటే క్యాలిక్యులేషన్ అసలు ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వద్దు. క్యాలిక్యులేషన్ చేస్తా ఉంటే టైం అయిపోతూ ఉంటుంది. ఎప్పుడు క్యాలిక్యులేషన్లోకి వెళ్ళకూడదు. ఎంతసేపు తప్పించుకోవడానికి చూస్తూ ఉండాలి. ఒకవేళ కుదరట్లేదు తప్పించుకోవడం, తప్పదు అనుకున్నప్పుడే క్యాలిక్యులేషన్. కానీ తప్పించుకోవడం కుదిరినంతసేపు తప్పించుకుంటానే ఉండాలి. ఆప్షన్ చూడండి. ఆప్షన్ చూస్తే 11.34%. నెక్స్ట్ 14.23%. నెక్స్ట్ వచ్చేసరికి 13.22%. నెక్స్ట్ వచ్చేసరికి 15.55%. ఓకేనా? ఇది చూడండి ఒకసారి. నెక్స్ట్ ఆన్సర్ ఏమొద్దు, జాగ్రత్తగా చూడండి. క్యాలిక్యులేషన్ ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వద్దు. ఈఎంఐ ఎంతో చూడండి. ఈఎంఐ ఏ ఇయర్లో? 2014లో. 2014లో ఈఎంఐ 2014లో ఈఎంఐ ఎంత అంటే 7.4. 2014 ఈఎంఐ 7.4. 2014లో గ్రాసరీ 2014లో గ్రాసరీ ఎంత? 2014లో గ్రాసరీ ఎంత అంటే 52. ఇవి థౌజండ్స్లో ఉన్నాయి, మర్చిపోవద్దు. 7.4,000 52,000 పర్సెంటేజ్ కాబట్టి ఇంటూ 100. నీట్గా చూడండి ఒకసారి. ఇది 100 అయితే ఇది 52. నేను 50 అనుకున్నాను అనుకోండి. 50 అనుకుంటే 100 50లో ఎన్ని టైమ్స్ పోతుంది? 2 టైమ్స్ పోతుంది. అవునా? ఇది యాక్చువల్లీ 100, ఇది 52. కానీ నేనంటే 50 అనేసుకున్నా. 50 అనేసుకుంటే కనుక అప్పుడు 100 50లో 2 టైమ్స్ పోద్దా? 7.4 × 2 7.4 × 2 అంటే ఆల్మోస్ట్ 15 అని అర్థం. 15 అర్థం. 15 అంటే 15%కి దగ్గరగా ఉండాలి, కానీ 15% కన్నా తక్కువ ఉండాలి. ఎందుకంటే ఇది 2 కాదు, 2 కన్నా తక్కువ. ఎందుకంటే ఈ డినామినేటర్లో 52 ఉంది. నేనేంటంటే 50 అనుకుని కొట్టేశాను, కానీ అది 2 కాదు, 2 కన్నా తక్కువ వచ్చింది. అంటే 15%కి దగ్గరగా ఉండాలి,
ఉండాలి, 15% కన్నా తక్కువ ఉండాలి, దగ్గరగా ఉండి తక్కువ ఉండాలి. ఇప్పుడు చూడండి 11 అంటే చాలా దూరంగా ఉంది, 13 దూరంగా ఉంది, 15 ఎక్కువైపోయింది, దగ్గరగా ఉండి దానికన్నా తక్కువ ఉండాలని చెప్పారు. దగ్గరగా ఉండి తక్కువ ఉన్న ఆప్షన్ 14.23. అంటే చూడండి ఆప్షన్లు ఎంత మంచిగా డిజైన్ అవుతున్నాయో, ఆప్షన్లు చాలా మంచిగా డిజైన్ అవుతున్నాయి. మీరు చేయాల్సిన దానిలో ఏంటంటే ఊరినే క్యాలిక్యులేషన్ చేస్తా కూర్చోడం కాదు. ఎంతసేపు ప్రొసీజర్లు అసలు ఎంతసేపు చేస్తూ ఉంటారు? ప్రొసీజర్లు క్యాలిక్యులేషన్ చేస్తూ ఉంటే ఎగ్జామినేషన్ వర్కౌట్ అవ్వు. ఎగ్జామినేషన్లో తెలివితేటలు కావాలి, తెలివితేటలు ప్రదర్శిస్తేనే జాబ్ వచ్చుద్ది, అవునా? అంతేగాని తెలివితేటలు ప్రదర్శించుకోకుండా మీరేంటి అందరిలాగా క్యాలిక్యులేషన్ చేస్తా కూర్చున్నారు అనుకోండి, ఎప్పుడు మీరు అందరినీ ఫాలో, మీరేం కొత్తగా సృష్టించరా? ఎంతసేపు ఎన్ని రోజులు ఫాలో అవుతుంటారు? ఫాలో అవడం కాదు, అక్కడ కొత్తగా ఆలోచిస్తూ ఉండాలి. ఎవరో చెప్పారని నమ్మేసి వెళ్ళిపోవడం కాదు, మీరు ఆలోచించండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి క్వశ్చన్ నెంబర్ 22. ఇదేంటంటే యావరేజ్ స్పెండింగ్ ఆఫ్ లీజర్ పర్ యానం. యావరేజ్ స్పెండింగ్ క్వశ్చన్ ఏంటంటే యావరేజ్ అడుగుతుంది. దేన్ని యావరేజ్? యావరేజ్ సరికి లీజర్ యావరేజ్ స్పెండింగ్ పర్ యానం అంటే మొత్తం ఇయర్స్ అన్నిటికి కలిపి యావరేజ్ ఎంత అడుగుతున్నాడు. చూడండి ఆప్షన్స్ చూస్తే ఆప్షన్స్ అన్ని 7,000కి దగ్గరలో ఉన్నాయి. ఆప్షన్స్ అన్ని 7,000 దగ్గరలో ఉన్నాయి కాబట్టి నేను కూడా యావరేజ్ ఎంత అంటే 7,000 అనుకుంటున్నా. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు యావరేజ్ అన్నా అని చెప్పి మొత్తం అన్ని యాడ్ చేసి డివైడ్ బై అలా లేదు, అసలు అలా కొట్టకూడదు. అలా కొడితే ఎగ్జామినేషన్ ఇంకెందుకు అసలు ఎగ్జామినేషన్. చూడండి ఒకసారి ఆప్షన్ రాసుకుంటున్నాను. 7040, ఇంకొక ఆప్షన్ 6500, ఇంకొక ఆప్షన్ 7100, ఇంకొక ఆప్షన్ 7400. ఓకేనా? ఇప్పుడు మనకి ఆన్సర్ ఏంటి కావాలి. ఇప్పుడు చూడండి నేనేమనుకుంటున్నాను అంటే యావరేజ్ అన్ని 7,000 దగ్గరగా ఉన్నాయి కాబట్టి నేను కూడా 7,000 అనుకుంటున్నాను. 7,000 అనుకుంటే ఇప్పుడు చూడండి ఒకసారి, ఇప్పుడు నేను చూస్తే కనుక లీజర్ కావాలి మనకి మొత్తం ఇయర్స్ అన్ని కలిపి. మొత్తం ఇయర్స్ ఎన్ని ఉన్నాయంటే ఇక్కడ 5 ఇయర్స్ కనపడుతుంది. అక్కడ 5 ఇయర్స్ లీజర్ చూడండి. లీజర్ వచ్చేసరికి ఏమైందంటే అక్కడ ఏమైంది చెప్తున్నాడు కదా, 5,000, 6.5, 7.3 చెప్తున్నాడు కదా. ఇప్పుడు నేనేంటంటే 7,000 అని అనుకున్నాను. 7,000 అనుకుంటే అందరూ 7,000 ఉండాలి. కానీ ఫస్ట్ 2010లో 5 ఉంది. 5 ఉందంటే 2 తక్కువైంది కాబట్టి -2 అని వేశాను. నెక్స్ట్ 2011లో ఏమైందంటే 6.5 ఉంది. 6.5 అంటే 7 ఉండాల్సింది 6.5 ఉంది, అంటే 0.5 తక్కువ ఉంది కాబట్టి -0.5 అనమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి 2010లో 7.3 ఉంది, అంటే ఎక్కువ ఉంది. ఎంత ఎక్కువ ఉందంటే +0.3 ఎక్కువ ఉంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి 7.9 ఉంది, మళ్ళీ ఎక్కువ ఉంది. ఎంత ఎక్కువ ఉందంటే 0.9 ఎక్కువ ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి ఎక్కువ ఉంది. ఎంత ఎక్కువ ఉందంటే 1.5 ఎక్కువ ఉంది. 1.5 ఎక్కువ ఉంది. చూడండి ఒకసారి నీట్గా. మనం ఏమనుకున్నామంటే 7 అనుకున్నాం, కానీ ఫస్ట్ ఇయర్లో తక్కువ ఉంది. ఎంత అంటే 2 తక్కువ ఉంది. నెక్స్ట్ ఇయర్లో 0.5 తక్కువ ఉంది. నెక్స్ట్ ఇయర్లో 0.3 ఎక్కువ ఉంది. నెక్స్ట్ ఇయర్లో 0.9 ఎక్కువ ఉంది. నెక్స్ట్ ఇయర్లో 1.5 ఎక్కువైంది. ఇప్పుడు చూడండి ఈ +1.5 ఇది -2 క్యాన్సిల్ చేస్తే ఇంకా మనకి ఎంత వస్తుందంటే 0.5 ఉంటుంది, అవునా? +0.5 ఈ +0.5 -0.5 క్యాన్సిల్ చేస్తారు. అప్పుడు ఇంకా మనకి ఎంత ఉంటుందంటే +3 అలానే 0.9. క్యాలిక్యులేషన్ తప్పు చేసామా ఒకసారి చూడండి, ఎక్కడైనా తప్పు చేసామేమో. ఎందుకంటే మనం 7 అనుకున్నాము, అక్కడ 5 ఉంది కాబట్టి 2 తగ్గింది. నెక్స్ట్ సారి వచ్చేసరికి 7 అనుకుంటే 6.5 ఉంది, 0.5 ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి 7 అనుకుంటే 7.3 ఉంది, అంటే 0.3 ఎక్కువ ఉంది, ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి 7 అనుకుంటే 0.9 ఎక్కువ ఉంది, ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి 7 అనుకుంటే 1.5 ఓకే, కరెక్ట్, అంత బాగానే ఉందన్నమాట. చూడండి ఇప్పుడు ఏమైందంటే ఈ -0.5 ఈ -2 ఇది +1.5 అంటే -0.5 వచ్చింది. ఓకేనా? ఒకసారి చూడండి, ఇదేమో -2 ఇదేమో +1.5. -2 +1.5 అంటే మనకి -0.5 -0.5 అంటే -1, అవునా? ఇది చూస్తే ఏమవుతుందంటే +0.3 +9 +0.9 అంటే +1.2. -1 నుంచి +1.2 తీస్తే ఇంకా మనకి 0.2 మిగిలింది, అంటే 0.2 ఎక్స్ట్రా వచ్చింది. మనం అనుకుంది 7 అనుకుంటే ఇక్కడ 0.2 ఎక్స్ట్రా వచ్చింది. ఈ 0.2ని ఏం చేయాలంటే అందరికీ డివైడ్ చేయాలి. అందరికీ డివైడ్ చేయడం అంటే అక్కడ మొత్తం ఎన్ని ఇయర్స్ అంటే 5 ఇయర్స్ అనమాట. 5 ఇయర్స్కి డివైడ్ చేయాలి. 5 ఇయర్స్ డివైడ్ చేస్తే అప్పుడు ఇది ఏమవుతుందంటే 0.04 అవుద్ది. అంటే 7 + 0.04 కాబట్టి 7.04 అనే ఆప్షన్ అంటే చూడండి 7.04 అంటే ఇది ఆన్సర్. అప్పుడు 7040 అని పెట్టేస్తారు. ఆన్సర్ 7040. ఓకేనా? ఇప్పుడు ఒకసారి చూడండి, యాక్చువల్లీ నేను ఒకసారి మళ్ళీ చేసి చూపిస్తాను, ఎందుకంటే మధ్యలో మళ్ళీ నేను రాంగ్ ఇచ్చిందేమో నేను వెళ్ళాను కదా అక్కడికి. చూడండి ఒకసారి నేను ఏమనుకున్నానంటే
యావరేజ్ 7 అని అనుకున్నాను. యావరేజ్ 7 అనుకుంటే ఫస్ట్ ఇయర్లో ఏమైందంటే ఫస్ట్ ఇయర్లో ఇదనమాట. ఫస్ట్ ఇయర్లో ఏమైందంటే అక్కడ 5 ఉంది. 5 ఉంది కాబట్టి 2 తక్కువైంది కాబట్టి -2 అని రాసుకున్నా. నెక్స్ట్ ఏమైందంటే అక్కడ 6.5 ఉంది. 6.5 ఉంది కాబట్టి 0.5 తక్కువైంది కాబట్టి 0.5 అని రాసుకున్నా. నెక్స్ట్ అక్కడ ఎంత ఉందంటే 7.3 ఉంది. 7.3 అంటే 0.3 ఎక్కువ ఉంది కాబట్టి 0.3 రాసుకున్నాను. నెక్స్ట్ ఏమైందంటే 0.9 ఎక్కువ ఉంది, ఎందుకంటే అక్కడ 7.9 ఉంది అందుకని 0.9 ఎక్కువ ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి ఎంత ఉందంటే 8.5 ఉంది 2015లో. అవునా, 2014లో 8.5 ఉంది. 8.5 అంటే 1.5 ఎక్కువ వచ్చింది. ఇప్పుడు చూస్తే ఏమైందంటే నేను మొత్తం అంతా క్యాలిక్యులేట్ చేస్తే ఏమైందంటే ఒకసారి చూడండి. ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేస్తే మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే ఇది -2 ఎలాగో. ఇప్పుడు చూడండి మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే ఏమైందంటే ఇదేమో -2, ఇదేమో +1.5. -2 నుంచి +1.5 తీసేస్తే ఇంకా మనకి -0.5 మిగిలింది. అవునా, -0.5 ఎవరు వీళ్ళిద్దరు వెళ్ళిపోయారు, -0.5 మిగిలింది. ఇక్కడ ఒక -0.5, ఇక్కడ ఒక -0.5. 0.5 + 0.5 అంటే -1 వచ్చింది. వీళ్ళిద్దరూ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ చూడండి ఇదేమో +0.3, ఇదేమో +0.9. 0.3 + 0.9 చేస్తే 1.2 వచ్చుద్ది, అంటే +1.2 వచ్చుద్ది. అంటే -1 నుంచి +1.2 తీసేస్తే ఇంకా మనకి ఏమైందంటే 0.2 ఎక్స్ట్రా మిగిలిపోయింది. ఈ 0.2ని అందరికి డివైడ్ చేయాలి. ఎంతమంది మొత్తం 5 ఇయర్స్ అనమాట. అందుకనే 0.2ని 5 ఇయర్స్కి డివైడ్ చేశా. 5 ఇయర్స్ డివైడ్ చేస్తే ఏమైందంటే 0.04 ఎక్స్ట్రా యాడ్ అయింది. 0.04 యాడ్ చేస్తే 7.04,000. 7.04,000 అంటే 7040 అని ఆన్సర్ పెట్టేస్తాం. ఓకేనా, అలా ఆన్సర్ 7040 అవుద్ది. అలా ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్స్ ఏవైతే ఇప్పుడు ఇచ్చారో చాలా ఈజీ క్వశ్చన్స్ ఇవన్నీ. జస్ట్ ఇప్పుడు మీరు క్యాలిక్యులేషన్స్ ఒకవేళ స్మార్ట్గా చేయగలిగితే కనుక క్యాలిక్యులేషన్ కూడా లేదు వాటిలో, తెలివిగా తప్పించుకుని వెళ్ళిపోవచ్చు. అప్పుడు ఆన్సర్ ఫాస్ట్గా వచ్చేస్తాయి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23 అనమాట. క్వశ్చన్ నెంబర్ 23rd క్వశ్చన్ ఏం చెప్తున్నారు చూడండి. 23rd క్వశ్చన్ ఏంటంటే ఇది వాళ్ళు చెప్పింది జస్ట్ రీజనింగ్ సంబంధించిన క్వశ్చన్. ఇది రీజనింగ్ ఏంటంటే టెన్నిస్ అంటే కోర్ట్, బాక్సింగ్ ఏంటి అన్నారు. అండ్ టెన్నిస్కి కోర్ట్కి రిలేషన్ ఏంటి? టెన్నిస్ జనరల్గా మనం కోర్టులో ఆడుతుంటాం, మరి బాక్సింగ్ ఎక్కడ చేస్తాం? బాక్సింగ్ రింగ్ మీద జరుగుతుంటుంది. అప్పుడు ఆన్సర్ ఏం పెడతారు? రింగ్ అని పెట్టేస్తారు. ఓకేనా, మళ్ళీ ఇది నేను చెప్పాల్సిన అవసరం లేదు, అది చాలా జనరల్ క్వశ్చన్. 24 చూడండి. 24 ఏంటంటే 24 క్వశ్చన్ నేను చెప్తున్నాను. ఇది కోడింగ్ అండ్ డీకోడింగ్ సంబంధించింది, కానీ ఈ క్వశ్చన్ కూడా తెలివిగా ఆలోచిస్తే ఆన్సర్ ఫాస్ట్గా వచ్చింది. చూడండి ఆన్సర్. మెంటర్ అంటే చెప్పారు. మెంటర్ అంటే ఏమిటంటే NVMGLI. మెంటర్ అంటే NVMGLI. ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది ఏంటంటే PROFESSOR, ప్రొఫెసర్ అంటే ఏమవుద్ది అని క్వశ్చన్ అడుగుతున్నారు. ఇప్పుడు చూడండి యాక్చువల్లీ దీనికి ఆన్సర్ ఏమవుద్దో మనం చూడాలి. ఆప్షన్స్ కూడా రాస్తున్నాను. ఆప్షన్స్ రాస్తే ఆప్షన్స్ చూడండి. QSPGFTTPS ఇది ఒక ఆప్షన్. నెక్స్ట్ వన్ KILUVHHLI. నెక్స్ట్ వచ్చేసరికి KSLGVTHMI. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే KILGFHHLI. ఓకేనా, ఇప్పుడు చూడండి యాక్చువల్లీ ఈ క్వశ్చన్ లాజిక్ ఏంటో చూడండి. ఈ క్వశ్చన్ లాజిక్ ఏంటి చూస్తే ఎంకి ఎన్ అంటే ఎం ఆపోజిట్లోనే ఎన్ అని, ఈ ఆపోజిట్లో ఎవరంటే వి అని. అంటే సింపుల్గా ఆపోజిట్ లెటర్స్ని రాసేసారు. ఆపోజిట్ లెటర్స్ని రాసేసారు కాబట్టి ఇప్పుడు మీరు దీనికి ఆపోజిట్ లెటర్స్ రాయాలి. ఒకసారి చూడండి, తెలివిగా ఆలోచించండి. ఊరికి వెళ్ళిపోయి రాసేయడం కాదు, అక్కడ తెలివిగా ఆలోచించండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, వెంటనే మీకు ఎస్ఎస్ అని వచ్చాయి. వెంటనే ఎస్ఎస్ అని వస్తే అప్పుడు ఎస్కి ఆపోజిట్లో ఉన్న లెటర్స్ వెంటనే రావాలి. వెంటనే లెటర్స్ రావాలి. ఎస్కి ఆపోజిట్ ఎవరు? ఎస్కి ఆపోజిట్ ఎవరంటే హెచ్. ఎస్కి ఆపోజిట్ హెచ్ కాబట్టి చూడండి హెచ్ వచ్చాయి. అంటే ఇది రాంగ్ ఆన్సర్ అర్థం, ఇది కూడా రాంగ్ ఆన్సర్ అర్థం. అప్పుడు ఆన్సర్ ఇక్కడైనా ఉంటుంది, ఆన్సర్ ఇక్కడైనా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి చూడండి, ఇక్కడ చూస్తే ఏమైందంటే KIL LI అంటే ఇక్కడ సేమ్ ఉన్నాయి. ఇవి సేమ్ ఉన్నాయి కాబట్టి సేమ్ ఉన్నాయి చూడొద్దు. ఇక్కడ మారింది కాబట్టి ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడ మారింది కాబట్టి ఇక్కడ ఏముందో చూడండి. 4th ప్లేస్ 5th ప్లేస్లో 4th ప్లేస్లో 5th ప్లేస్లో ఏంటంటే FE ఉన్నాయి. ఇప్పుడు చూడండి EF అంటే పక్కనే ఉన్నట్టు, FE అంటే పక్కనే ఉన్నాయి కాబట్టి వీటికి ఆపోజిట్లో వచ్చేవాళ్ళు కూడా పక్కనే ఉండాలి. అవునా, ఎందుకంటే EF అనేవి పక్కనే ఉంటాయి. EF పక్కనే ఉంటే వాళ్ళ ఆపోజిట్లోనే కూడా పక్కనే ఉండాలి. చూడండి
పక్కనే ఉన్నాయి. కానీ జిఎఫ్ పక్కన ఉన్నాయా? జిఎఫ్ పక్కనే లేవు కాబట్టి రాంగ్ ఆన్సర్ ఇది పెట్టేస్తారు. ఓకేనా? తెలివిగా ఆలోచించాలి. ఏంటి రీజనింగ్లో కూడా తెలివితేటలు ఉంటాయి. తెలివిగా ఆలోచిస్తే ఏంటంటే అందరికన్నా ఫాస్ట్గా పెడతారు. అదే మీరు మామూలుగా ఆలోచించారనుకోండి ఆన్సర్ పెడతారు, కానీ ఏంటంటే చాలా టైం తీసుకుని పెడతారు. ఎగ్జామినేషన్లో టైమే ఇంపార్టెంట్. ఎందుకంటే నీ దగ్గర ఎంత టైం ఉంటే నువ్వు అన్ని క్వశ్చన్ చేయగలుగుతావు. టైం లేదనుకో క్వశ్చన్లు ఎక్కువ చేయడం కుదరదు అనమాట. అది నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాము. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే నెక్స్ట్ క్వశ్చన్ అది చాలా మామూలు క్వశ్చన్ అనమాట. అది వాళ్ళు చెప్పింది ఏంటంటే ప్లస్ మైనస్ అని చెప్తున్నారు. అది మీరు చేసుకుంటారులే, అది నేను చెప్పట్లేదు. నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ వచ్చేసరికి సిలోజమ్స్ నుంచి క్వశ్చన్ ఇచ్చారు. సిలోజమ్స్ నుంచి ఇది కూడా చాలా ఈజీ. సిలోజమ్స్ అనేది ఏంటంటే ఎంత ఈజీ అంటే మామూలు కాదు, చాలా ఈజీ టాపిక్. అలానే సిలోజమ్స్ చాలా కన్ఫ్యూజింగ్ టాపిక్ కూడా. ఒకవేళ మీరు కరెక్ట్గా నేర్చుకోలేదు అనుకో కన్ఫ్యూజింగ్ టాపిక్, అదే నీట్గా నేర్చుకున్నాను అనుకో చాలా సింపుల్. ఓకేనా? చాలా అంటే చాలా సింపుల్. కానీ పాపం చాలా మందికి ఏంటంటే క్లారిటీ లేక 5 క్వశ్చన్లు రాస్తే 3 మార్కులు వస్తాయి, 2 మార్కులు పోతూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు నేర్చుకునేటప్పుడు సరిగ్గా నేర్చుకోరు. వాళ్ళు నేర్చుకునేటప్పుడు సరిగ్గా నేర్చుకోకపోవడం వల్లే ప్రాబ్లం. అదే కరెక్ట్గా నేర్చుకున్నాను అనుకో 5 క్వశ్చన్లు కాదు 100 క్వశ్చన్లు ఇచ్చినా రైట్ ఆన్సర్ వస్తాయి. అది మనం నేర్చుకునే విధానం బట్టి ఉంటుంది ఏంటనేది. ఇప్పుడు చూడండి ఆ క్వశ్చన్ ఏంటంటే సమ్ ఫ్రూట్స్ ఆర్ వెజిటబుల్స్. ఓకేనా? క్వశ్చన్ సమ్ ఫ్రూట్స్ ఆర్ వెజిటబుల్స్. ఓకేనా? క్వశ్చన్ చెప్పిన దాని ప్రకారం సమ్ ఫ్రూట్స్ ఆర్ వెజిటబుల్స్. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఏంటంటే ఒక్క నిమిషం. సమ్ ఫ్రూట్స్ ఆర్ వెజిటబుల్స్. నెక్స్ట్ ఏంటంటే ఆల్ వెజిటబుల్ ఆర్ ప్లాంట్. సమ్ ఫ్రూట్స్ ఆర్ వెజిటబుల్, ఆల్ వెజిటబుల్ ఆర్ ప్లాంట్. ఇప్పుడు వాళ్ళు క్వశ్చన్ ఆన్సర్ అడుగుతున్నారు. సమ్ ప్లాంట్స్ ఆర్ వెజిటబుల్ అంటే ప్లాంట్కి వెజిటబుల్కి ఇంటర్సెక్షన్ ఉందా అని. చూడండి ప్లాంట్కి వెజిటబుల్కి ఇంటర్సెక్షన్ ఉంది. రైట్ ఆన్సర్. ఫస్ట్ రైట్ ఆన్సర్ అయిపోయింది. అవునా? ఎందుకంటే ఇంటర్సెక్షన్ నీట్ కనపడుతుందిగా. నెక్స్ట్ వన్ ఏంటంటే సమ్ ఫ్రూట్స్ ఆర్ ప్లాంట్. చూడండి ఇదేమో ఫ్రూట్, ఇదేమో ప్లాంట్. చూడండి ఫ్రూట్ ప్లాంట్ కలిసి ఉన్నాయి, అది కూడా రైట్ ఆన్సర్. అంటే ఫస్ట్ రైటే, సెకండ్ కూడా రైటే. అప్పుడు ఏం పెట్టాలంటే ఆన్సర్ బోత్ 1 and 2 అని ఆన్సర్ పెట్టేస్తారు. ఓకేనా? బోత్ 1 and 2 అని పెడతారు. అది నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే డాగ్ కెనల్. బి ఏంటి? ఇది కూడా అనాలజీ అనమాట. డాగ్ కెనల్ అంటే డాగ్ కెనల్లో ఉంటుంది అని చెప్తున్నాం కాబట్టి బి ఏంటి అని అడుగుతున్నారు. ఆప్షన్ చూడండి. హైవ్, బ్రాన్, హోల్, నెస్ట్ అని ఇచ్చారు. ఆటోమేటిక్గా హోల్ నెస్ట్ కాదు. బ్రాన్ అంటే ఏంటంటే ఏవైతే మనం గూడ్స్ని స్టోర్ చేస్తుంటామో దాన్ని బ్రాన్ పిలుస్తాం. అప్పుడు ఆన్సర్ ఏమిటంటే హైవ్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే బీస్ ఉండే ప్లేస్ని ఏమని పిలుస్తామంటే హైవ్ అని పిలుస్తాము. ఓకేనా? నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ మళ్ళీ కోడింగ్ అండ్ డీకోడింగ్ సంబంధించిన క్వశ్చన్. సంబంధించి ఇది కూడా చాలా ఈజీ. చూస్తే ఆన్సర్ పెట్టొచ్చు. రన్ అంటే 182.114 అని చెప్పారు. బిన్ అంటే చెప్పారు. బిన్ అంటే ఏమిటంటే 2914 అని చెప్పారు. 2914 అని చెప్పారు. వీళ్ళకి కావాల్సింది బ్రింగ్ అయితే ఏమవుద్ది అని అడుగుతున్నారు. బ్రింగ్ అయితే ఏమవుద్ది అని. ఆప్షన్ చూడండి. 2189147. నెక్స్ట్ 1178136. నెక్స్ట్ 31910158. నెక్స్ట్ 21910158. ఓకేనా? చూడండి ఒకసారి నీట్గా ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏమొద్దు. అసలు ఇక్కడ కోడింగ్ ఏంటో చూడండి. ఆర్ అంటే 18, యూ అంటే 21. అంటే సింపుల్ చెప్పాలంటే నెంబర్ వేసుకుని వెళ్ళిపోతున్నారు. లెటర్కి నెంబర్ వేస్తున్నారు కాబట్టి బి అంటే 2, ఆర్ అంటే 18 అని 218 ఉండాలి. ఫస్ట్లో 218 ఉండాలి. 218 ఉన్న ఆప్షన్ ఒకటి మాత్రమే. ఇక్కడ ఎక్కడ 218 లేదు. అప్పుడు వెంటనే ఏంటి ఫస్ట్ ఆప్షన్ అని పెట్టేస్తాం. అంటే జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అంతే. చూసిన వెంటనే ఆన్సర్ చేయాల్సిన అవసరం కూడా లేదనమాట. చూస్తేనే ఆన్సర్లు వచ్చేస్తాయి. అది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇది లాస్ట్ క్వశ్చన్ అనమాట. దీంతో ఈ పేపర్ అయిపోద్ది. ఎందుకంటే ఈ పేపర్లో ఉన్న క్వశ్చన్స్ ఏవైతే అర్థమెటిక్ రీజనింగ్ సంబంధించి ఉన్నాయో దీంట్లో నేను ఆల్మోస్ట్ అన్ని క్వశ్చన్స్ చెప్పేశాను. అన్ని క్వశ్చన్స్ చెప్పేశాను. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మోడ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్ ఆఫ్ నెంబర్స్. మోడ్ అంటే ఏంటంటే ఏదైతే నెంబర్ ఎక్కువగా రిపీట్ అయిందో దాన్నే మోడ్ అని పిలుస్తారు. అక్కడ చూస్తే మీరు నెంబర్స్ ఏంటంటే 52 ఉంది, 54 ఉంది, 55 ఉంది, 56 ఉంది, 55, 54, 53, 55, 53, 51, 57. అన్నిటికన్నా ఏ అయితే నెంబర్ ఎక్కువగా రిపీట్ అయిందని మోడ్ అని పిలుస్తాం. ఏ నెంబర్ ఎక్కువ రిపీట్ అయిందని వాటిలో 55 అని నెంబర్ ఎక్కువసార్లు రిపీట్ అయింది. 55 ఎక్కువసార్లు రిపీట్ అయింది కాబట్టి ఆన్సర్ మీరు 55 అని చెప్పేస్తే చాలు. అప్పుడు ఆన్సర్ 55 అని పెట్టేస్తారు. ఓకేనా? అలా దీంతో ఏంటంటే ఏవైతే ఆ ఎగ్జామినేషన్లో ఆ షిఫ్ట్లో సెకండ్ షిఫ్ట్లో వచ్చాయో ఆ పేపర్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అన్ని మనం చెప్పేస్తాం. యాక్చువల్లీ ఈ క్వశ్చన్స్ అన్ని మీరు చూసారు లేదో, నిజం చెప్పాలంటే ఈ క్వశ్చన్స్ అన్నింటికి అసలు పెన్ను పేపర్ అవసరం లేదు.
ఎందుకంటే చూస్తే ఆన్సర్లు వచ్చేస్తూ ఉంటాయి. ఎప్పుడు నువ్వు తెలివిగా ఆలోచిస్తే, అందుకని మీరు ఎప్పుడు ఏం చేయాలంటే తెలివిగా ఆలోచిస్తూ ఉండాలి. ఎగ్జామినేషన్ రాసేది తెలివితేటలు పెంచుకోవడం కోసం, అంతేగాని మార్కుల కోసం కాదు. అక్కడ నీ తెలివితేటలు పెరుగుతున్నాయంటే నీకు మార్కులు వస్తున్నాయని. మీరేంటంటే తెలివితేటలు పెంచుకోవడం మానేసి మార్కుల కోసం ఎగ్జామ్ రాస్తూ ఉంటారు. మార్కుల కోసం ఎగ్జామ్ రాసి తెలివితేటలు పెరుగుతాయి. తెలివితేటలు పెంచుకుంటా ఉండండి, ఆటోమేటిక్గా మార్కులు అయ్యే పెరుగుతాయి. మనం పెంచాల్సిన తెలివితేటలు, మార్కులు కాదనమాట. అర్థమైందా? అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఆల్రెడీ పెయిడ్ కోర్స్ కూడా స్టార్ట్ చేశాము. ఒకవేళ మీరు కనుక నిజంగా జాబ్ కొట్టాలని సీరియస్ ఆస్పిరెంట్స్ అయి ఉంటే కనుక, ఎందుకంటే మన వాళ్ళు చాలామంది అనమాట కోర్స్ స్టార్ట్ చేయండి, మొత్తం క్లాసులు కావాలి, ఎందుకంటే మాకు బాగా ఆన్సర్లు వస్తున్నాయి అంటే మీరు చెప్పడం వల్ల మాకు బాగా హెల్ప్ అవుతుందని మన వాళ్ళు చాలామంది అడిగారు అనమాట. అందుకని ఏంటంటే వాళ్ళ కోసమని నేను పనిగట్టుకుని కంప్లీట్గా మొత్తం అర్థమెటిక్ సంబంధించి, రీజనింగ్ సంబంధించి A to Z మీరు జీరో కింద వాళ్ళని నేను హీరో కింద మార్చేస్తాను అనమాట. అలా జీరో నుంచి హీరో కింద మార్చడం కోసం కంప్లీట్ కోర్స్ చేశాను అనమాట. మీరు చేయాల్సిన ఏంటంటే మనకి చందన్ లాజిక్స్ అని చెప్పి యాప్ ఉందన్నమాట. మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్తే కనుక చందన్ లాజిక్స్ అని టైప్ చేస్తే యాప్ వచ్చుద్ది. ఆ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో మీకు కోర్స్ కనిపించుద్ది. వన్స్ మీరు ఆ కోర్స్ని పర్చేస్ చేసుకుంటే కనుక అప్పుడు మీరు చేయాల్సిన ఏంటంటే ఆ కోర్సులో కంప్లీట్ కంటెంట్ ఉంటుంది. మీరు నీట్గా వాటిని నేర్చుకుంటే కనుక, నీట్గా నేర్చుకుని ప్రాక్టీస్ చేస్తే ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా, అంటే బ్యాంక్ ఎగ్జామ్ అయినా, SSC ఎగ్జామ్ అయినా, SI ఎగ్జామినేషన్ అయినా, రైల్వే అయినా, ఏ ఎగ్జామ్ అయినా రాసుకోండి. ఏ ఎగ్జామినేషన్ రాసినా మార్క్ వచ్చేలాగా చెప్పుకుని వచ్చాం. అంటే ఎక్కువ మోడల్స్ని కవర్ చేస్తూ, అన్ని మోడల్స్ని కవర్ చేస్తూ, అన్ని బుక్స్లో క్వశ్చన్లు కవర్ చేస్తూ, అన్ని ఎగ్జామ్లో క్వశ్చన్ కవర్ చేస్తూ, అన్ని ఎగ్జామ్లో క్వశ్చన్ కవర్ చేస్తూ మనం చెప్పుకుని వచ్చాం అనమాట. సో ఆ కోర్స్ మీకు కంప్లీట్గా హెల్ప్ అవుద్ది. ఎప్పుడు ఒకవేళ మీరు నిజంగా ప్రిపేర్ అవుతున్నాము, నిజంగా జాబ్ కొట్టాలనుకుంటే ఫీజు కూడా ఏంటంటే చాలా చాలా తక్కువ ఫీజు అని మనం పెట్టింది. ఎందుకంటే మీరు బయట ఇన్స్టిట్యూట్లో జాయిన్ అనుకోండి 10,000 9,000 11,000 12,000 తీసుకుంటారు. మరి మీరు హాస్టల్ డబ్బులు కట్టాలి, ఇలా బోల్డ్ తతంగా జరుగుద్ది. కానీ ఏంటంటే ఇప్పుడు మనం ఏదైతే కోర్స్ చేసామో అది మీరు చక్కగా మీ ఇంట్లో కూర్చుని చూసుకునే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో మీరు ఒకవేళ నిజంగా సీరియస్గా జాబ్ కొట్టాలని ఇంటెన్షన్ ఉంటే ఖచ్చితంగా మీరు ఆ కోర్సుని తీసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒకవేళ మన వీడియోస్ కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేస్తుండండి. మీ వాట్సాప్ గ్రూపుల్లో, ఫేస్బుక్ గ్రూపుల్లో, టెలిగ్రామ్ గ్రూపుల్లో డిఫరెంట్ గ్రూప్స్ ఉంటాయి కదా, ఈ గ్రూప్స్లో కూడా మన వీడియోస్ని పోస్ట్ చేస్తుండండి.